మీలో ఎంతమందికి పచ్చళ్ళంటే ఇష్టం? ముఖ్యంగా రోటి పచ్చళ్ళు. నేనైతే వారానికి 3 సార్లు ఖచ్చితంగా 3 రోజులు రోటి పచ్చళ్ళు తినాల్సిందే. లేపోతే మనకి అన్నం దిగదనమాట. ఈరోజైతే వామాకుతో పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ బాండీ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చనిపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 3 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 4, 5 అయితే వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం చింతపండు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకొని 2 టమాటాలు, అలాగే మనం ముందుగా వామాకుని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత చిటికెడు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవి చల్లారిపోయేలోపు మనం ముందుగా ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అదైతే పౌడర్ చేసుకొని అది పౌడర్ అయిపోయిన తర్వాత టమాటాలను వామాకు ఫ్రై చేసుకున్నాం కదా, అదైతే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేనైతే తిరగమాత వేసుకోలేదు, మీరు కావాలంటే తిరగమాత వేసుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.